భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు, చేర్పులు, ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. అనకాపల్లి పేరు చెబితే గుర్తుకొచ్చేది బెల్లం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. దేశంలోనే ఇది రెండవది. ఒకప్పుడు విశాఖ జిల్లా పరిధిలో ఉండే ఈ ప్రాంతం రాష్ట్రంలో 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత పార్లమెంటు పరిధిలోని అనకాపల్లి, పెందుర్తి కొంత భాగం, యలమంచలి, పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి కొత్త జిల్లాగా ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్లమెంటు స్థానాల్లో ఒకటైన అనకాపల్లి నియోజకవర్గం 1962లో ఏర్పడింది. తొలి పార్లమెంటు సభ్యులుగా మిస్సుల సూర్యనారాయణమూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి 1962, 1967లో వరుసగా 2 పర్యాయాలు గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు మొత్తం 15 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు తెలుగుదేశం గెలిచాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ వైద్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి తన సమీప టీడీపీ అభ్యర్థి ఏ ఆనందకుమార్ పై 87,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ జనసేన తరపున పోటీ చేసిన సి పార్థసారథికి 82,500 పైచిలుకు ఓట్లు వచ్చాయి. అనకాపల్లి నుంచి ఎంపీలుగా ఎన్నికైన ఎస్ఆర్ఏ అప్పలనాయుడు, కొనతాల రామకృష్ణ, అప్పల నరసింహం, అయ్యన్న పాత్రుడు, గుడివాడ గురునాథరావు, పి చలపతిరావు, అవంతి శ్రీనివాసులు అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. అప్పల నరసింహం, చలపతిరావులు తప్ప మిగిలిన వారు మంత్రులుగాను పనిచేశారు. ఇక్కడ 2 సార్లు గెలిచిన మిస్సుల సత్యనారాయణమూర్తి గోలుగొండలో కూడా ఒకసారి గెలిచారు. ఎస్ఆర్ఏ అప్పలనాయుడు 3 సార్లు గెలిచారు. కొనతాల రామకృష్ణ 2 సార్లు గెలవగా ఒకసారి 9 ఓట్లతో గెలవడం విశేషం. గురునాథరావు గత ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ తండ్రి, కొడుకులు. సత్యవతి గవర వర్గానికి చెందినవారు. ఇక్కడ గెలిచిన వారిలో 7 బీసీ నేతలే ఉన్నారు, 3 కాపు నేతలు ఉన్నారు. 2009లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం తరపున ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. మరోవైపు త్వరలో జరగనున్న ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పట్టంశెట్టి రవిసుభాష్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 1529 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే పలు దఫాలు శిక్షణ ఇచ్చారు. నోడల్ అధికారులను నియమించారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గత జనవరి నెలలో ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 12,73,591గా ఉంది. ఇందులో పురుషులు 6,20,048 మంది కాగా మహిళలు 6,35,505 మంది, ఇతరులు 38 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఓటర్ల పరంగా అధికంగా ఉండటం గమనార్హం. వీరంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ అనకాపల్లి ప్రసిద్ది చెందింది. ప్రధాన పుణ్యక్షేత్రం నూకాలమ్మ తల్లి ఆలయం ఇక్కడే ఉంది. అనకాపల్లి పట్టణానికి సమీపంలో బొజ్జన్నకొండలో బౌద్ధరామ అవశేషాలున్నాయి. జిల్లాకు సమీపంలో ఉన్న పూడిమాడిక, ముత్యాలమ్మపాలెం, తంతిడి బీచ్లు ప్రధాన ఆకర్షణ. ఏటికొప్పాక, లక్కబొమ్మలకు ప్రసిద్ది చెందింది. ఇక అనేక విశేషాలున్న జిల్లా పలు సమస్యలతోనూ సతమతమవుతోంది. బెల్లం పరిశ్రమకు పెట్టింది పేరైన అనకాపల్లి జిల్లాలో మొత్తం 4 చక్కెర కర్మాగారాలున్నాయి. వాటిలో 3 చోడవరం, ఏటికొప్పాక, తాండవ కర్మాగారాలు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. తుమ్మపాలలో కర్మాగారం మూతపడటం వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దీనిపై ఆధారపడిన వేలాది మంది రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సక్రమంగా జరక్క రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు లక్ష్యంలో సగం కూడా పూర్తి కావడం లేదని రైతులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి అచ్యుతాపురం మధ్యనున్న 13.48 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రహదారులను మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై రామకృష్ణ, వ్యాఖ్యానం కనపర్తి రాణి, కె ఉమారాణి, సాంకేతిక సహకారం తూములూరి బాలమురళీకృష్ణ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం.